చివరిగా లక్ష్మణరావు ఈరోజు చివరిగా లక్ష్మణరావు అధ్యక్ష ఈరోజు ఆర్థిక మంత్రి గారు తొలిసారిగా పూర్తి స్థాయిలో ప్రవేశపెట్టిన బడ్జెట్కి మాట్లాడే అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు అధ్యక్ష. ప్రాచీన రాజనీతి శాస్త్రవేత్త కౌటిల్యుడు మాట చెప్తాడు అధ్యక్ష ఆయన అర్థశాస్త్ర గ్రంథంలో, రాజు వసూలు చేసిన పన్నుల ద్వారా వసూలు చేసిన ప్రతి రూపాయి ప్రజల జీవితాలు మెరుగుపరచడానికి ఖర్చు చేయాలని ఆ రోజు ఆయన చెప్పాడు అధ్యక్ష. ఈరోజు ఆధునిక ప్రజాస్వామ్య యుగంలో మనం ఎన్నికైన ప్రజాప్రభుత్వం ఏ పార్టీదైనా ప్రజల ఆర్థిక సామాజిక జీవన ప్రమాణాలు మెరుగుపరచడానికి ఆ బడ్జెట్ దోహదపడాలని నేను భావిస్తున్నాను అధ్యక్ష. 2,94,000 కోట్ల వ్యయంతో ప్రతిపాదించిన ఈ బడ్జెట్కు సంబంధించి ఒక 5-6 అంశాలు మీ ద్వారా సభకు దృష్టికి తీసుకొస్తాను అధ్యక్ష. మౌలిక రంగం నా దృష్టిలో ఇప్పటికీ ఆంధ్రప్రదేశ్లో నీటిపారుదల రంగం అధ్యక్ష, ఇరిగేషన్. దీనికి మరి మైనర్ ఇరిగేషను, మేజర్ ఇరిగేషను, మీడియం ఇరిగేషన్ కలిసి 16,705 కోట్లు ఈ బడ్జెట్లో ప్రతిపాదించారు అధ్యక్ష. అయితే విచారకరం ఏంటంటే ఉత్తరాంధ్ర సుజల స్రవంతి, ఉత్తరాంధ్ర ప్రాంతానికి అతి కీలకమైన ప్రాజెక్టు, దానికి కేవలం ఈ బడ్జెట్లో 63 కోట్లు కేటాయించారు అధ్యక్ష, జస్ట్ 63 crores అధ్యక్ష. అలాగే పోల సుబ్బయ్య వెలిగొండ ప్రాజెక్టు ఒక ఇంపార్టెంట్ ప్రాజెక్ట్ అధ్యక్ష. ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లో సుమారు 4 లక్షల ఎకరాలకి నీళ్లు వచ్చే ప్రాజెక్ట్ అధ్యక్ష. అది ఒక 2,000 కోట్లు ఖర్చు చేస్తే తొలి దశ పూర్తవుద్ది అధ్యక్ష. కానీ ఈ బడ్జెట్లో కేవలం 393 కోట్లు కేటాయించారు. చాలా విచారకరమైనటువంటి అంశం అధ్యక్ష. అలాగే నీటిపారుదల రంగంలో కొన్ని జిల్లాల్లో కొన్ని చిన్న ప్రాజెక్టులు ఉన్నాయి అధ్యక్ష. ఉదాహరణకి మాకు పల్నాడు జిల్లాలో వరికిపూడి సెల అనేటటువంటి ఎత్తిపోతల పథకం కేంద్ర ప్రభుత్వం పర్యావరణ అనుమతి ఇచ్చింది అధ్యక్ష. నర్సరావుపేట లోక్సభ సభ్యులు ఆయన లావు శ్రీకృష్ణదేవరాయలు ఆయన తిరిగి దానికి పర్యావరణ అనుమతి సాధించారు అధ్యక్ష. దానివల్ల 1,00,000 ఎకరాలకు నీళ్లు, దాదాపు 100 గ్రామాలకు మంచినీళ్ళు వస్తాయి అధ్యక్ష. ఈ బడ్జెట్లో దానికి డబ్బులు కేటాయిస్తారని ఆశించాం అధ్యక్ష, అది జరగలేదు. అలాగే మా గుంటూరు ఛానల్ అని చెప్పేసి ఒక 60 ఏళ్ల స్వప్నం అధ్యక్ష. ఇక్కడ మనం ప్రకాశం బ్యారేజ్ దగ్గర రోజు మనం వచ్చే చోట గుంటూరు ఛానల్ స్టార్ట్ అవుతుంది అధ్యక్ష. ఆ గుంటూరు ఛానల్ విస్తరణ జరగాలి అధ్యక్ష. దానికి కేవలం గత తెలుగుదేశం ప్రభుత్వం దానికి అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్ కూడా ఇచ్చింది అధ్యక్ష. దానికి కేవలం ఖర్చు అయ్యేది 350 కోట్లు, 120 కోట్లు ల్యాండ్ ఎక్విజిషన్ కావాలి అధ్యక్ష. ఈ బడ్జెట్లో అది పెడతారని మేము ఆశించాం, అది కూడా జరగలేదు. అందుకని అధ్యక్ష ఇరిగేషన్కి సంబంధించి ఇంకా మార్చాలి, రివైజ్డ్ బడ్జెట్లో అయినా ఈ పెంచాలని చెప్పేసి మీ ద్వారా కోరుతున్నాను అధ్యక్ష. రెండోది అధ్యక్ష, కీలకమైన రంగం మనకు తెలిసిందే వ్యవసాయం. మరి ఈరోజు రైతులకి పెట్టుబడి సాయం అందించడానికి కూటమి ప్రభుత్వం అన్నదాత సుఖీభావ పథకాన్ని ప్రకటించింది అధ్యక్ష. దానికి ఈ బడ్జెట్లో పూర్తి స్థాయిలో నిధులు కేటాయిస్తారని నేను ఆశించాను అధ్యక్ష. పూర్తి స్థాయిలో అంటే 10,000 కోట్లు పైగా కేటాయించాలి అధ్యక్ష. కానీ అన్నదాత సుఖీభావకి రాష్ట్ర ప్రభుత్వం వాటాగా కేవలం 1000 కోట్లు మాత్రమే కేటాయించారు అధ్యక్ష. అలాగే వ్యవసాయ మంత్రి గారు దాదాపు 40 పేజీలు వ్యవసాయ బడ్జెట్ను వారు ప్రతిపాదించారు. రకరకాల విషయాలు, సాంకేతిక విషయాలు ఉన్నాయి, నేను కాదంటాం. కానీ చాలా ప్రధానమైన 2 విషయాలు ఉన్నాయి అధ్యక్ష. గిట్టుబాటు ధరకు సంబంధించి ఈరోజు ఢిల్లీలో 400 రోజులు రైతులు ఆందోళన చేశారు అధ్యక్ష. కీలకమైన అంశం గిట్టుబాటు ధర అధ్యక్ష. సడన్గా ధరలు పడిపోతూ ఉంటాయి. మరి ధరల స్థిరీకరణకు సంబంధించి ఒక నిధిని ప్రతిపాదించి ఉంటే బాగుండేది అధ్యక్ష, అలా జరగలేదు. అలాగే వ్యవసాయ రంగం ఇవాళ వ్యవసాయాన్ని చేసేదంతా కూడా కౌలు రైతుల అధ్యక్ష. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక
కౌలు రైతులకి ఒక కొత్త చట్టం చేయాలని కొన్ని సమావేశాలు పెట్టారు అధ్యక్ష. నేను కూడా గుంటూరు సమావేశంలో హాజరు కావడం అనేది జరిగింది. కానీ కౌలు రైతుల దగ్గర మనం దృష్టిలో పెట్టుకోవాల్సింది అధ్యక్ష, నేను ప్రత్యక్షంగా అటు ఫాలో అయ్యాను కాబట్టి చెప్తున్నాను అధ్యక్ష. పట్టాదారు పాస్బుక్ ఉన్నవారే ముందే లోన్ తీసుకున్నారు అధ్యక్ష. కౌలు రైతుకి మనం సిసిఆర్సి కార్డు ఇచ్చి ఇతను బ్యాంక్కి వెళ్ళేసరికి అక్కడ లోన్ వేరే ఆయన తీసుకుని ఉన్నారు. మీకు కూడా తెలుసు అధ్యక్ష, 2 గోదావరి జిల్లాలు కానీ, కృష్ణా జిల్లా కానీ, గుంటూరు జిల్లా కానీ 80% కౌలు రైతుల అధ్యక్ష మీకు తెలుసు. దాంతో ఏమవుతుందంటే సిసిఆర్సి కార్డు ఇచ్చినప్పటికి కూడా రుణం రానటువంటి పరిస్థితి అధ్యక్ష. అందువల్ల రాష్ట్ర ప్రభుత్వం బ్యాంకర్లతో చర్చించి ఒకవేళ భూమి మీద రుణం పట్టాదారు భూమి యజమానికి ఇస్తే పంట మీద రుణం కౌలు రైతుకి ఇచ్చేలా కూడా ఏదైనా ప్రభుత్వం ఆలోచన చేయాల్సి ఉంది. వ్యవసాయానికి సంబంధించి ఇవాళ రైతు అంటే కౌలు రైతే అధ్యక్ష. కొన్ని మెట్ట ప్రాంతాల్లో కౌలు రైతులు తక్కువ ఉన్నారు కానీ, ఎందుకంటే నేను గుంటూరు కృష్ణా జిల్లాలో చాలా గ్రామాలు చూశాను అధ్యక్ష. కనుక కౌలు రైతులు గిట్టుబాటు ధరకు సంబంధించి ఓ ప్రత్యేకమైనటువంటి అంశాన్ని తీసుకోవాలని నేను మీ ద్వారా ప్రభుత్వాన్ని కోరుతున్నాను. మూడోది అధ్యక్ష, ఈరోజు రాష్ట్రం విడిపోయాక గత 10 ఏళ్లలో రాష్ట్రంలో అతి ప్రధానమైన సమస్య నిరుద్యోగం అధ్యక్ష. మరి యువతకు సంబంధించి ఉద్యోగాల కల్పన చేయాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంది. ప్రభుత్వం దాదాపు 20 లక్షల ఉద్యోగాలు కల్పిస్తామని వారు వాగ్దానం చేశారు. 5 ఏళ్ల కాలం ఉంది కాబట్టి ఏ మేరకు కల్పిస్తారో చూడాల్సి ఉంది. కానీ నిరుద్యోగ భృతి ఇవ్వడానికి ఇమీడియట్గా అవకాశం ఉంది అధ్యక్ష. నిరుద్యోగులకి 3,000 రూపాయల చొప్పున నిరుద్యోగ భృతి ఇస్తామని వాగ్దానం చేశారు. దానికి సంబంధించి ఎటువంటి ప్రతిపాదనలు కూడా చేయలేదు అధ్యక్ష. అలాగే జాబ్ క్యాలెండర్, గత ప్రభుత్వం జాబ్ క్యాలెండర్ గురించి ప్రకటించింది, కొంతమేరకే అమలు చేసింది. కానీ ఈ ప్రభుత్వం జాబ్ క్యాలెండర్ ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ని పూర్తిగా పునర్వ్యవస్థీకరణ చేసి కొత్త చైర్మన్ గారిని వేశారు అధ్యక్ష. మొత్తం పునర్వ్యవస్థీకరణ చేసి సంవత్సర కాలంలో ఏమేమి ఉద్యోగాలు ఉంటాయి, గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3, గ్రూప్ 4, డిగ్రీ లెక్చరర్స్, లేకపోతే కానిస్టేబుల్స్, ఎస్ఐలు, చాలా పేద విద్యార్థులు డిగ్రీలు పీజీలు పూర్తి చేసి ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్నారు అధ్యక్ష. జాబ్ క్యాలెండర్ని ప్రకటించాలని మీ ద్వారా ప్రభుత్వాన్ని కోరుతున్నాను అధ్యక్ష. అలాగే నిరుద్యోగులకు శిక్షణ ఇవ్వడానికి ప్రభుత్వమే స్టడీ సర్కిల్స్ ఏర్పాటు చేయాలి, జిల్లాకు స్టడీ సర్కిల్ తరఫున అని మీ ద్వారా కోరుతున్నాను అధ్యక్ష. అలాగే రాజధానికి సంబంధించి అధ్యక్ష, రాజధానికి సంబంధించి మా పీడిఎఫ్ గ్రూపు మొదటి నుంచి స్పష్టమైన విధానం కలిగి ఉన్నాం అధ్యక్ష. రాజధాని అమరావతిలోనే ఉండాలి అనేది మా పీడిఎఫ్ గ్రూప్ మొదటి నుంచి 3 రాజధానుల బిల్లు ప్రవేశపెట్టిన సమయంలో కూడా మేము ఆ బిల్లుని వ్యతిరేకించడం జరిగింది అధ్యక్ష. అయితే ఈరోజు బడ్జెట్లో రాజధానికి సంబంధించి 3,400 కోట్లు ప్రతిపాదించారు అధ్యక్ష. ఇందులో మౌలిక వసతులకు 3,000 కోట్లు, రైతులకు 400 కోట్లు ఇస్తామని చెప్పారు అధ్యక్ష. అయితే అధ్యక్ష, మీ ద్వారా ప్రభుత్వం దృష్టికి సభ దృష్టికి తేదలుచుకున్న ముఖ్యమైన విషయం ఏంటంటే, ఇవాళ రాజధానికి సంబంధించి విభజన చట్టంలో స్పష్టంగా ఒకటి రాయబడింది అధ్యక్ష. సెక్షన్ 94 సబ్ సెక్షన్ 3లో రాజధాని నిర్మాణం అనగా రాజ్భవన్, శాసనసభ, శాసన మండలి, సచివాలయం వీటి నిర్మాణానికి కేంద్రం నిధులు అందించాలి అని రాసింది అధ్యక్ష. కేంద్ర ప్రభుత్వం ఇప్పటికీ 2014-19 మధ్య కేవలం 1,500 కోట్లు ఇచ్చింది అధ్యక్ష. ఈరోజు ప్రపంచ బ్యాంకు, ఏడీబీ, ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ 7,500 కోట్లు, ప్రపంచ బ్యాంకు 7,500 కోట్లు, ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంకు 1,500 కోట్లు రాజధానికి ఇస్తుందని చెప్పేసి మనకి వార్తలు వచ్చాయి. కానీ 15,000 కోట్లు ఇస్తారని చెప్పారు. నా ప్రశ్న ఏంటంటే అధ్యక్ష, ప్రభుత్వానికి ఇది గ్రాంటా, లోనా? ఈ రోజు కూడా ప్రభుత్వం దాన్ని తేల్చి చెప్పలేదు. చెప్పండి.